వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. పశ్చిమ బెంగాల్ భగ్గున మండుతోంది. చిన్న పెద్ద ముసలి ముతకాన తేడా లేకుండా దగాపడ్డ ఆడబిడ్డ కోసం వీధుల్లోకి వచ్చి న్యాయటం పోరాటం చేస్తోంది. కానీ అక్కడ సర్కార్ నియంతలా వ్యవహరిస్తోంది. ప్రొటెస్ట్ చేస్తే ఉక్కుపాదం మోపుతోంది. ఎందుకిలా తెలుసుకుందాం ఇవాల్టి బర్నింగ్ టాపిక్లో. కోల్కతా ఇప్పుడు కుతకుతలాడుతోంది, భగభగ మండుతోంది. అక్కడ వైలెన్స్ వేరే లెవెల్ అన్నట్లుగా సర్కార్ వర్సెస్ పీపుల్గా మారింది. వీ వాంట్ జస్టిస్ అన్న స్లోగన్ వినబడితే చాలు గన్స్ మోహరించబడుతున్నాయి. అయినా ప్రజాస్వామ్య పాలనలో స్వేచ్ఛగా నిరసన చేసుకునే హక్కు కూడా లేదా? ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడ్డ ప్రభుత్వమే కదా. దగాబడ్డ ఆడబిడ్డ కోసం పోరాడితే టెర్రరిస్టులా ట్రీట్ చేస్తారా? సుప్రీంకోర్టు డైరెక్షన్ని కూడా బెంగాల్ ప్రభుత్వం ఖాతరు చేయడం లేదా? ఒక డిక్టేటర్లా శాసించాలని చూస్తోందా? కామాంధుల చేతుల్లో ఓ ఆడబిడ్డ నలిగిపోయి రాలిపోతే పోరాటం చేయడమే వీరు చేసిన పాపమా? జరిగింది దారుణం. సత్వరం జరగాలి న్యాయం. అభయకు జరిగిన అన్యాయం మరో ఆడబిడ్డకు జరగకుండా జనం నిరసనలు తెలపచ్చు, న్యాయం కోసం డిమాండ్ చేయొచ్చు. ఇవన్నీ గమనించే మన దేశ అత్యున్నత ధర్మాసనం సుప్రీంకోర్టు కోల్కతా హత్యాచార ఘటనపై విచారణ సందర్భంగా కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. శాంతియుతంగా జరిగే నిరసనకు ఎలాంటి భంగం కలిగించకూడదు, అంతరాయం సృష్టించకూడదు. ఆర్చికర్ ఆస్పత్రి హత్యాచార ఘటనకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న వారిపై రాష్ట్రం ఎలాంటి చర్యలు తీసుకోకూడదు. దేశ అత్యున్నత న్యాయస్థానమే నిరసనకారులపై ఎలాంటి చర్యలు తీసుకోకూడదని ఆదేశాలిచ్చింది. కానీ పశ్చిమ బెంగాల్లో సుప్రీంకోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తూ అక్కడి సర్కార్ ఏం చేస్తుందో చూస్తున్నారుగా. 6,000 మంది పోలీసు బలగాలను దించింది. ఎవరైనా నిరసన తెలుపుతుంటే చాలు లాఠీకి పని చెబుతోంది ఇలాగా. ఇప్పుడు మనము విజువల్ చూస్తున్నాం కదా. వాటర్ కెనాన్లు యూజ్ చేసి ఓ వృద్ధుడిని చెదరగొట్టేందుకు ప్రయత్నిస్తోంది. ఓ పెద్ద ఆయన జాతీయ జెండా పట్టుకొని నిరసన తెలుపుతుంటే వాటర్ కెనాన్లతో పోలీసులు విరుచుకుపడుతున్నారు. చూస్తున్నారుగా. అయినా ఆ పెద్ద ఆయన వెనక్కి తగ్గలేదు, భయపడలేదు. త్రో మోర్ వాటర్ కెనాన్స్ అంటూ పోలీసులకు ఎదురొడ్డి నిలిచాడు. అక్కడున్నది స్టూడెంట్ కాదు, ఓ సాధారణ వ్యక్తి. ఆయన ఎలాంటి వైలెన్స్ కు పాల్పడలేదు, ఎలాంటి వెపన్స్ క్యారీ చేయడం లేదు. ఆయన చేతిలో ఉన్నదొక్కటే మన జాతీయ జెండా. ఆయన నినాదం ఒక్కటే, వీ వాంట్ జస్టిస్. కానీ ఇది మమతా బెనర్జీ పోలీసులకు నచ్చలేదు. పైగా ఓ టెర్రరిస్ట్ లా ట్రీట్ చేస్తూ ఆయనపై నిర్దాక్షిణ్యంగా దాడులు చేస్తున్న పరిస్థితి. పశ్చిమ బెంగాల్లో ప్రస్తుతం హింస రాజ్యమేలుతోంది. దురదృష్టం ఏంటంటే ప్రభుత్వమే హింసకు పాల్పడుతోందంటున్నారు బెంగాల్ వాసులు. నిరసనలో పాల్గొన్న వారెవ్వరైనా సరే రోడ్డుపై నిర్దాక్షిణ్యంగా లాక్కెళ్లిపోతున్న పరిస్థితి. మహిళలను కొడుతూ ఎలా నిర్దాక్షిణ్యంగా తీసుకువెళ్తున్నారో చూడండి. ఈ దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియా నిండా వైరల్ అవుతున్నాయి. దేశవ్యాప్తంగా పశ్చిమ బెంగాల్లోని పరిస్థితులకు అద్దం పడుతున్నాయి. అక్కడి ప్రభుత్వం ఎంత కర్కశంగా వ్యవహరిస్తుందో అర్థమయ్యేలా చేస్తున్నాయి. ప్రజాస్వామ్యాన్ని పట్టించుకోకుండా కేవలం తన సొంత ఎజెండాను పశ్చిమ బెంగాల్ సర్కార్ అమలు చేస్తోందంటూ పెద్ద ఎత్తున నిరసనలు సాగుతున్నాయి. ఇప్పుడు పశ్చిమ బెంగాల్లో ఒకే ఒక్కరు ఏవైనా చేయొచ్చు. ఆ ఒక్కరు మమతా బెనర్జీ మాత్రమే అంటున్నారు అక్కడి స్థానికులు. అంతేకాదు, విపక్ష నేతల టార్గెట్ గా అక్కడ దాడులు కూడా జరుగుతున్నాయి. పశ్చిమ బెంగాల్ బంద్లో బీజేపీ నేత ప్రియాంగో పాండే టార్గెట్ గా కాల్పులు జరిగాయి. ఉత్తర పరిగణ జిల్లాలో బీజేపీ కీలక నేత ప్రియాంగో పాండేపై గుర్తు తెలియని దుండగులు కాల్పులకు తెగబడ్డారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. మమతకు చెందిన టీఎంసీ గూండాలే ఈ కాల్పులకు పాల్పడినట్లు ఫైర్ అయ్యారు. బీజేపీ నేతలే టార్గెట్ గా మమత గూండాలు దాడులకు పాల్పడుతున్నారంటూ బీజేపీ బెంగాల్ బంద్కు పిలుపునిచ్చింది. ఈ ఘటనలో ఆయన త్రుటిలో క్షేమంగా బయటపడ్డారు. మరో నేత ఇంటికి వెళ్తుండగా తన వాహనాన్ని 50 నుండి 60 మంది అడ్డగించారని, ఇదంతా తృణమూల్ కాంగ్రెస్ పోలీసుల కుట్రేనని ఆరోపించారు. దీదీ సర్కార్కు వ్యతిరేకంగా కొంతమంది విద్యార్థులు, బీజేపీ కార్యకర్తలు నిరసనలకు దిగారు. ఎక్కడికక్కడ బస్సులు, రైళ్లను ఆపేసి తమ నిరసనలు తెలియజేస్తున్నారు. మరోవైపు బస్సుల్లో డ్రైవర్లు, సాధారణ ప్రయాణికులు తమ తలకు హెల్మెట్లను ధరించి మరీ ప్రయాణిస్తున్నారు.
కొంతమంది నిరసనకారులు బస్సులపై కూడా దాడులకు దిగుతున్నారు. ఈ క్రమంలో ట్రైనీ డాక్టర్ ఘటనను తప్పుతో పట్టించేందుకు టీఎంసీ ఇలా దాడులకు పాల్పడుతోందని కూడా బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఇంత ఘోర కలి పశ్చిమ బెంగాల్లో మాత్రమే సాధ్యమంటున్నారు ప్రజా ఉద్యమకారులు. ప్రస్తుతం బెంగాల్ భగభగా మండుతోంది. జూనియర్ వైద్యురాలిపై హత్యాచార ఘటనను నిరసిస్తూ పశ్చిమ బెంగాల్లో మంగళవారం విద్యార్థి సంఘాలు చేపట్టిన సచివాలయ ముట్టడి తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. ఆందోళనలో పాల్గొన్న విద్యార్థులపై పోలీసులు లాఠీచార్జ్ చేయడం, బాష్పవాయువు ప్రయోగించడంతో ర్యాలీ కాస్త హింసాత్మకంగా మారింది. దీనిపై మండిపడ్డ భాజపా బుధవారం 12 గంటల బంద్కు పిలుపునిచ్చింది. అయితే ఈ బంద్ హింసాత్మకంగా మారింది. పలు చోట్ల బాంబు పేలుళ్లు, కాల్పుల ఘటనలు చోటు చేసుకున్నాయి. దీంతో రవాణా వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడింది. పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. నిరసనలను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. ఇప్పటికే సీనియర్ నేతలు లాకెట్ చటర్జీ, రూపా గంగూలీ సహా పలువురిని అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు బీజేపీ ఆరోపణలను మమతా సర్కార్ తీవ్రంగా ఖండిస్తోంది. తృణమూల్ కాంగ్రెస్ ఛాత్ర పరిషత్ విద్యార్థి విభాగం ఆవిర్భావ దినోత్సవం కార్యక్రమంలో పాల్గొన్న మమత బెంగాల్లో జరుగుతున్న హింసకు బీజేపీయే కారణమని ఆరోపించారు. బీజేపీ బంద్ పై స్పందించారు బెంగాల్ సీఎం మమత. బెంగాల్ ప్రతిష్టను దెబ్బతీసేందుకే బంద్ పేరుతో హింసకు పాల్పడుతున్నారని ఆరోపించారు. మరోవైపు కేంద్రానికి తృణమూల్ కాంగ్రెస్ డెడ్ లైన్ కూడా విధిస్తోంది. రాబోయే 3-4 నెలల్లో మహిళలపై నేరాలకు సంబంధించి కాల పరిమితితో కూడిన చట్టాలు తీసుకురావాలని, లేకపోతే తృణమూల్ కాంగ్రెస్ ఢిల్లీ వీధుల్లో నిరసనకు దిగుతుందని హెచ్చరించింది. జరగాల్సిందేమిటి, జరుగుతున్నదేంటి? అసలే జూనియర్ వైద్యురాలిపై హత్యాచారం జరిగి ఇప్పటికీ 2 వారాలు దాటింది. ఇప్పటికీ సరైన న్యాయం బాధిత కుటుంబానికి జరగలేదు. సిబిఐ 16 రోజుల నుంచి నిరంతరాయంగా దర్యాప్తు చేస్తోంది. సత్వర న్యాయం కోసం విద్యార్థి లోకం తిండి, నిద్రాహారాలు మాని రోడ్లపై తిరుగుతున్న పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో రాజకీయం చొరబడి మరింత ఆజ్యం పోస్తోంది. పోటాపోటీ నినాదాలతో ఇష్యూను డైవర్ట్ చేసేలా రాజకీయ నేతలు తమ సొంత ఎజెండాను అమలు చేస్తున్నారన్న ఆగ్రహం విద్యార్థి లోకంలో ఉంది. 16 రోజులైంది. బాధితురాలపై అఘాయిత్యం ఎలా జరిగిందన్న దానిపై ఇంకా క్లారిటీకి మాత్రం రాలేకపోతోంది దర్యాప్తు సంస్థ. నిందితుడిని రోజుకు 16 గంటలు సిబిఐ విచారిస్తుందన్న సమాచారం కూడా ఉంది. ముఖ్యంగా నిందితుడు సంజయ్ రాయ్ రోజుకొక మాట మాట్లాడడం విచారణ బృందానికి తలనొప్పిగా మారింది. తానే నేరం చేశానని మొదట నిందితుడు ఒప్పుకున్నా తర్వాత తన బిహేవియర్లో చేంజ్ వచ్చినట్టు తెలుస్తోంది. ఇంతకీ సిబిఐ విచారణ ఎందాకా వచ్చింది? అభయకు న్యాయం జరగాలి, నిందితులకి కఠినంగా శిక్ష పడాలి, అది కూడా త్వరగా. దేశ ప్రథమ పౌరురాలు రాష్ట్రపతి నుంచి ప్రతి ఒక్కరూ కోరుతున్నది ఇదే. ఎనఫ్ ఈజ్ ఎనఫ్. ఇకనైనా అభయకు న్యాయం చేసేలాగా చర్యలు తీసుకుంటారా అంటూ పశ్చిమ బెంగాల్ ప్రభుత్వంపై అసహనాన్ని వ్యక్తం చేస్తూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేసిన కామెంట్స్ ఇవి. 12 ఏళ్ల క్రితం దేశ రాజధానిలో కదులుతున్న బస్సులో జరిగిన నిర్భయ ఘటన కోల్కతా అఘాయిత్యం ముందు చిన్నబోయింది. అంతటి ఘోర కలి రక్కసిమూక ఒక్కసారిగా తెగబడి మాన ప్రాణాల మీద దాడి చేస్తే ఆ పరిస్థితుల్లో కూడా ప్రాణాలని కాపాడుకోవడానికి ఆ జూనియర్ డాక్టర్ చాలా ప్రయత్నించింది. కళ్లల్లో నుంచి, నోట్లోంచి, ప్రైవేట్ పార్ట్స్ నుంచి రక్తస్రావం అవుతున్నా నొప్పిని తట్టుకుంది. స్పృహ ఉన్నంత వరకు ఎదురు తిరిగింది, కానీ చివరికి ఓడిపోయింది. ఒక్కసారి ఈ యానిమేషన్ చూడండి. ఇలాగే జరిగి ఉంటుందని దర్యాప్తు బృందం మాటల్ని బట్టి తెలుస్తోంది. సెకండ్ ఇయర్ పీజీ చదువుతోన్న అభయ తన కొలీగ్స్ తో కలిసి భోజనం ముగించుకుని తెల్లవారుజామున 2 గంటలకు విశ్రాంతి తీసుకోవాలని నిర్ణయించుకుంది. ఆర్జికర్ ఆసుపత్రిలో డాక్టర్ల గది ఉంది, కానీ అక్కడ విశ్రాంతి తీసుకునే వెసులుబాటు లేకపోవడంతో సెమినార్ హాల్లో రెస్ట్ తీసుకోవాలని భావించింది. అందుకే ఆమె సెమినార్ హాల్ కి వెళ్ళింది. ఇక్కడ సెమినార్ హాల్ కి పక్కనే ఉన్న బాత్రూమ్ కి 30 నుంచి 40 మీటర్ల డిస్టెన్స్ ఉంది. సీసీటీవీ ఫుటేజ్ ని చూస్తే నిందితుడు సంజయ్ రాయ్ తెల్లవారుజామున ఆసుపత్రిలోకి ప్రవేశించినట్టుగా తెలుస్తోంది. అప్పుడే ఒంటరిగా ఉన్న అభయను సెమినార్ హాల్ వైపు తీసుకొచ్చి దగ్గరలో ఉన్న బాత్రూంలో అత్యాచారం చేసి ఉంటారని అనుమానిస్తున్నారు. అక్కడే వాడితో పాటు మరో 4-5 అత్యంత కర్కశంగా ఆమెను చెరబట్టారు. ఆమె ఎదురు తిరగడంతో, కొట్టడంతో పాటు ఆమె ప్రైవేట్ పార్ట్స్ పైన గాయాలు చేసి ఉంటారని తెలుస్తోంది. బాత్రూం నుంచి ఆమెను సెమినార్ హాల్ కి తీసుకొచ్చి చంపేసి ఉంటారని అధికారుల అనుమానం. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఈ అత్యాచారం, హత్య రాత్రి 3 గంటల నుంచి ఉదయం 6 గంటల మధ్య జరిగింది.
సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా వెంటనే సంజయ్ రాయ్ ని అరెస్ట్ చేశారు. ఆమె మెడ ఎముక విరిగిపోయింది. దీన్ని బట్టి చూస్తే ఆమెని గొంతు పిసికి చంపినట్టుగా తెలుస్తోంది. మృతురాలి గోళ్ల నుంచి సేకరించిన ఆధారాలను పరిశీలించిన ఫోరెన్సిక్ అధికారులు అందులో చర్మం, రక్తపు ఆనవాళ్లు ఉన్నట్లుగా నిర్ధారించారు. సంజయ్ రాయ్ మీద పోలీసులు భారతీయ న్యాయ సంహిత సెక్షన్ 64(103)(1) హత్య కింద కేసులు నమోదు చేశారు. నిందితుడు ఆధారాలు చెరిపేసేందుకు బట్టలు ఉతికాడని, తర్వాత నిద్రపోయాడని పోలీసుల దర్యాప్తులో తేలింది. మహిళా డాక్టర్ మృతదేహాన్ని శుక్రవారం ఉదయం మెడికల్ కాలేజ్లోని సెమినార్ హాల్లో గుర్తించారు. ట్రైనీ డాక్టర్ మృతదేహాన్ని ఛాతీ విభాగానికి చెందిన ఫస్ట్ ఇయర్ పీజీటీ వైద్యుడు ఆగస్టు 9న ఉదయం 9:30 గంటలకు చూశాడు. ఇది జరిగింది. ఇక తర్వాత క్రైమ్ సీన్లో సాక్ష్యాలను చెదరగొట్టే ప్రయత్నం జరగడం, ఎఫ్ఐఆర్ ఆలస్యంగా నమోదు చేయడం, అభయ మృతదేహాన్ని తల్లిదండ్రులకు చూపించడంలో ఆలస్యం చేయడం, ఆర్జీగర్ ప్రిన్సిపల్ దీన్ని ముందు ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేయడం, రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులు నిరసనకు దిగడం, అభయ ఘటనపై సుప్రీంకోర్టు సీరియస్ గా స్పందించడం, వెంటనే విచారణను సిబిఐకి అప్పగించడం అంతా చకచకా జరిగిపోయాయి. వెరీ క్లియర్. అభయ మరణాన్ని ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేసేందుకు ఆర్జీకర్లోని కొంతమంది ప్రయత్నించినట్లుగా స్పష్టంగా తెలుస్తోంది. ఎందుకిలా చేశారన్నదే తేలాలి. ప్రస్తుతం సిబిఐ ఈ కేసు విచారణపై సుప్రీంకోర్టుకి ఇప్పటికే కీలక విషయాలతో కూడిన రిపోర్ట్ అందించింది. ఇప్పటి వరకు సంజయ్ రాయ్ తో పాటు 8 మందిని విచారించింది. హత్యాచారం కేసు దర్యాప్తు చేస్తున్న సిబిఐ అనేక కోణాల్లో ఆధారాలు సేకరించేందుకు ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో నిందితుడు సంజయ్ వాడిన బైక్ ని స్వాధీనం చేసుకున్న పోలీసులు దాన్ని సిబిఐకి అప్పగించారు. అయితే ఆ బైక్ పోలీస్ కమిషనర్ పేరిట రిజిస్ట్రేషన్ అయి ఉండడంతో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అయితే దీనిపై కోల్కతా పోలీసులు క్లారిటీ ఇచ్చారు. కోల్కతా పోలీసులకు చెందిన అన్ని వాహనాలు నగర పోలీస్ కమిషనర్ పేరిట అధికారికంగా రిజిస్టర్ అవుతాయి. ఆ తర్వాత ఆ వాహనాలను ఆయా యూనిట్లకు కేటాయించడం జరుగుతుందని కోల్కతా పోలీసులు వివరణిచ్చారు. వైద్య విద్యార్థిని హత్యాచార ఘటనకి ముందు కోల్కతాలోని వ్యభిచార గృహాలకు నిందితుడు వెళ్లినట్లుగా పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. అయితే ఇదే కమిషనర్ పేరిట ఉన్న ఈ బైక్ తోనే మద్యం మత్తులో ఉన్న నిందితుడు రెడ్ లైట్ ఏరియాకు వెళ్లినట్టుగా గుర్తించారు. పోలీస్ శాఖకు అనుబంధంగా పనిచేస్తూ ఉండడంతో నిందితుడు నిర్భయంగా ఉండేవాడని సిబిఐ వర్గాలు వెల్లడించాయి. అంతేకాదు, నిందితుడితో పాటుగా మరొక పోలీస్ ఆఫీసర్ అనూప్ దత్తాను సిబిఐ విచారిస్తోంది. సంజయ్ రాయ్ తో పాటు పాలిగ్రాఫ్ టెస్ట్ చేయించే వారి లిస్టులో అనూప్ కూడా ఉన్నారు. గత ఆదివారం ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్ కి ఇటీవల పాలిగ్రాఫ్ పరీక్షలు నిర్వహించారు. జ్యుడిషియల్ కస్టడీలో భాగంగా ప్రస్తుతం అతడు కోల్కతాలోని ప్రెసిడెన్సీ జైల్లో ఉండగా అక్కడే ఈ లైట్ డిటెక్టర్ పరీక్షలు చేపట్టారు. ఇందులో నిందితుడు ఏం చెప్పాడు అన్న వివరాలను అధికారులు గోప్యంగా ఉంచారు. అయితే పాలిగ్రాఫ్ పరీక్షలో నిందితుడు అలసత్వం, పొంతనలేని సమాధానాలు చెప్పినట్టుగా తెలుస్తోంది. తాను వెళ్లేసరికే వైద్యురాలు చనిపోయిందని అతడు చెప్పినట్లుగా సమాచారం. దర్యాప్తు బృందం ఆధారాలు చూపించినప్పుడు ఆ సమయంలో తాను అక్కడ లేనని నిందితుడు చెప్పినట్టుగా తెలుస్తోంది. అంతేకాదు, తాను సెమినార్ హాల్ కి వెళ్లేసరికే ఆమె చనిపోయి ఉందని, భయంతో తాను అక్కడి నుంచి పారిపోయారని సంజయ్ చెప్పినట్టుగా తెలుస్తోంది. అయితే వైద్యురాలపై అఘాయిత్యానికి పాల్పడింది తానేనంటూ అంతకు ముందు కోల్కతా పోలీసుల ముందు నేరం అంగీకరించినట్లుగా వార్తలొచ్చాయి. అయితే నిందితుడి మానసిక పరిస్థితిని సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీకి చెందిన వైద్యుల బృందం విశ్లేషించింది. మరోవైపు నిందితుడిని కోర్టులో హాజరుపరిచినప్పుడు తానే తప్పు చేయలేదని, కావాలని తన్ని ఇందులో ఇరికించాలని కన్నీళ్లు కూడా పెట్టుకున్నాడు. ప్రస్తుతం నిందితుడి తరపున 52 ఏళ్ల కవితా సర్కార్ వాదిస్తున్నారు. లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్లో సభ్యురాలుగా ఉన్న ఈమెను కౌన్సిల్ నిందితుడి తరపున వాదనలకు నియమించింది. సాధారణంగా కేసు విచారణ కోసం ఫీజు చెల్లించలేని స్థితిలో ఉన్న వారి కోసం, లేకుంటే వాదించేందుకు ఏ లాయర్ ముందుకు రాని పరిస్థితుల్లో కౌన్సిల్ వారికి న్యాయపరమైన సహాయం చేస్తుంటుంది. అలా సంజయ్ రాయ్ కేసు కవిత చేతికొచ్చింది. గతంలో ముంబై పేలుళ్ల ఉగ్రవాది అజ్మల్ కసబ్, నిర్భయ సామూహిక హత్యాచార ఘటనలో నిందితుల తరపున వాదించేందుకు ఎవరూ ముందుకు రాలేదు. అప్పుడు కూడా కోర్టు వారికిలా న్యాయవాదుల్ని ఏర్పాటు చేసింది.